ఏంటి ఇప్పుడు చూసినా మీరే తింటారా అనుకుంటున్నారా? మీకోసమే అండి లంచ్ బాక్స్ రెసిపీ. ఇందులో ఒక 10 దాకా ఎండుమిర్చి, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ధనియాలు, నువ్వులు వీటన్నింటిని ఒక్కొక్క టీ స్పూన్ తీసుకోండి. ఒక మెంతులు హాఫ్ టీ స్పూన్ తీసుకొని ఇందులో కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. అవి దూరగా వేయించిన తర్వాత కొంచెం ఒక టీ స్పూన్ దాకా కొబ్బరి పొడి వేసి పౌడర్ చేసుకోవాలి. ఇది పక్కన పెట్టేసి మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి పోపు దినుసులు వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, అలాగే ఇందులో పచ్చిమిర్చి ఒక 3, ఉల్లిపాయలు పొడవు కట్ చేసుకుని ఒకటి, అలాగే కొంచెం పసుపు వేయండి. దూరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు వంకాయలు 4-5 లేతవి తీసుకొని వేసిన తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసి కాస్త కలుపుకోవాలి. మూత పెట్టేసి కాస్త మగ్గించుకున్న తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు, ఇందులో కొద్దిగా వాటర్ వేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఈ విధంగా పౌడర్ ప్రిపేర్ చేసాం కదా, అది ఇందులో యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా మిక్స్ చేసుకొని వెంటనే రైస్ కూడా యాడ్ చేయాలి. లెఫ్ట్ ఓవర్ రైస్ అయినా పర్లేదు, లేదు అంటే అప్పటికప్పుడే వండిన రైస్ కూడా వేయాలి. ఇలా అంతా కలిసి ఇలా మిక్స్ చేసిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసి మళ్ళీ ఒకసారి కలిపేసేయండి. ఎంతో గుమగుమలాడే వాంగి బాత్ రెడీ అయిపోయింది. లంచ్ బాక్స్లో అయితే పిల్లలు లాగించేస్తారు. వేడి వేడిగా ఇప్పుడు నేను కూడా తినేస్తున్నాండి. చాలా రుచిగా ఉంది. మీకు కూడా తినాలనిపిస్తుందా? ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదా, మీరు కూడా ట్రై చేయండి.